హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీకళ అబ్బరాజు గారు రచించిన బృందావనం అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలుపెట్టేద్దామా? ఆ రోజు పెందలాడే నిద్రలేచింది మీనాక్షి. హడావుడి పడకుండా తీరిగ్గా ఒక్కొక్క పని చేసుకుంటోంది. మోహన్ రావు కూడా భార్య వెనకాలే తిరుగుతూ ఆమెకు వంటకు కావలసిన సరుకులు కూరలు అందిస్తూ సాయం చేస్తున్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఉద్యోగం చేసే భార్యకి చేతి సాయంగా ఉండటం మోహన్ రావుకి అలవాటే. ఏమండి, ఈ స్థలంలో మనం ఎలాగూ బంగళా కట్టుకోలేము. దీన్ని అమ్మితే కనీసం 1.5 కోటి దాకా రావచ్చు. హాయిగా ఈ స్థలం అమ్మేసి మనం ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని ఆ డబ్బు దాస్తే మనకి మన పిల్లలకి ఫ్యూచర్కి దిగులుండదు. ఏమంటారు? ఉప్మాకి పోపు వేస్తూ ఉంటే మనసులో ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న ఆలోచనని బయటపెట్టింది. పిచ్చిదానా, ఇది అమ్మితే డబ్బు వస్తుంది, కానీ ఇంత సెంటర్లో నీకు ఇంకో అపార్ట్మెంటు ఎంత డబ్బు పెట్టినా దొరకదు. ఎందుకంటే ఈ ఏరియాలో అందరూ ధనవంతులు, ఇండిపెండెంట్ బంగళాలు ఉన్నవాళ్ళు. మనకేదో తాతలు తండ్రుల కాలం నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి ఇక్కడ ఉండగలుగుతున్నాం, కానీ లేకపోతే ఇక్కడ కాలు కూడా పెట్టలేం. దీన్ని నమ్మాలంటావు దేనికి? బాగుంది, ఇప్పటికి గడిచిపోతే సరా, రేపటి నుంచి ఆలోచించక్కర్లేదా అంది వ్యంగ్యంగా. చూడు మీనా, మనకిద్దరికి 2 శాలరీలు వస్తాయి. ఈ ఇల్లు తీసేసి పెద్ద బంగళా కట్టించేంత డబ్బు మన దగ్గర లేకపోవచ్చు, కానీ పిల్లల చదువులకి అవసరాలకి కావలసినంత డబ్బు అయితే దాచిపెట్టాం. మనం రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది, అది చాలు మనిద్దరికి. అదృష్టమో దురదృష్టమో మన ఏరియాలో అందరూ డబ్బున్న వాళ్ళు తమ స్థలాలని వెంచర్లకి ఇస్తే మనకి 4 అపార్ట్మెంట్స్ ఇస్తామన్న ఆశ కూడా లేదు మనకి. ఎందుకంటే మన పక్కింటి కాంట్రాక్టర్ ఈ స్థలాన్ని కొనాలని కూర్చున్నాడు. మొన్ననే వాళ్ళ మేనేజర్ని కూడా మాట్లాడటానికి పంపించాడు. ఆయన చస్తే తన బంగళా అపార్ట్మెంట్స్ని రానియడు. ఈ సెంటర్లో ఎక్కడ అపార్ట్మెంట్ కావాలన్నా పునాదులు కూడా తవ్వకముందే బుక్ చేసుకుంటున్నాడు. ఈ టెన్షన్లన్నీ మనకెందుకు? మన స్థలం పోగొట్టుకుని ఎక్కడో దూరంగా అపార్ట్మెంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? హాయిగా గాలి వెలుతురు వచ్చే ఇండిపెండెంట్ హౌస్ని వదులుకుని ఒకవేళ అమ్మినా వచ్చిన డబ్బుని ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా. అదేదో ఇక్కడే ఉండని. మీరు భలే కన్విన్స్ చేస్తారండి. ఇన్వెస్ట్మెంట్ సంగతి సరే, హాయిగా మంచి పెద్ద పెద్ద బెడ్రూమ్లు గ్రానైట్ ఫ్లోరింగ్లు అవసరం లేదా? ఎప్పుడు మీ భార్య ఈ పెరడు వాకిలి చిమ్ముకుంటూ కూర్చోవాలి కాబోలు అంది నవ్వుతూ. నాకు తెలుసులే మీనా, నీకు పిల్లల కంటే ఏది ఎక్కువ కాదని అల్మరాలో నుంచి స్టీల్ ప్లేటు బయటికి తీస్తూ అన్నాడు. ఉప్మా కలిపెట్టడం పూర్తి చేసి భర్త వైపు తిరిగింది మీనాక్షి. అది కాదండి, పిల్లలకి మంచి వాతావరణం ఉండటం కూడా చాలా అవసరం. మనం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ మధ్య ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అదే పిల్లలకి మానసిక వికాసం కూడా. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకోకు. ఇప్పుడు ప్రపంచం ఇరుగు పొరుగులో లేదు, ఫేస్బుక్లో ఇంటర్నెట్లో ఉంది. అన్ని విషయాలు పిల్లలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. వెల్ సెట్ పితాజీ. అప్పుడే బాణంలా దూసుకొచ్చిన రాధిక తండ్రిని చూసి నవ్వుతూ ఉప్మా ప్లేటు చేతిలోకి తీసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్కి 4 చేరారు. ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకున్న కూతురి వైపు పరీక్షగా చూసింది మీనాక్షి. ఉప్మా తినడానికి స్పూన్ని వాడుతోంది రాధిక. తిండి విషయంలో పెద్దగా ఫార్మాలిటీస్ మేనర్స్ ఉపయోగించని కూతురు ప్రత్యేకంగా స్పూన్తో తినటానికి కారణం అప్పుడే గోళ్లకు వేసిన మ్యాచింగ్ కలర్ నెయిల్ పాలిష్ అని అర్థమైంది మీనాక్షికి. ఎప్పుడూ జీన్స్లో క్యాజువల్గా ఉండేది. కొత్తగా ఆకుపచ్చ రంగు చుడీదార్ వేసుకుంది. కండిషనర్ పెట్టిన జుట్టు మృదువుగా పట్టులాగా భుజాల మీద నుంచి జారిపోతోంది. రాధిక ఇంత శ్రద్ధగా తయారవటం మీనాక్షికి ఆశ్చర్యంగా ఉంది. ఈవేళ ఏమైనా స్పెషల్ డేనా కాలేజీలో రాధి? అనుమానంగా అడిగింది మీనాక్షి. అలాంటిదేమీ లేదు, పొడిగా జవాబు చెప్పి తల వంచుకొని తినడం కొనసాగించింది. ఎగ్జామ్స్ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మా, ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదుగా, ఇప్పటి నుంచే ఎందుకు అంది చిరాకు పడుతూ. పొద్దున అత్తయ్య ఫోన్ చేసింది. హాలిడేస్కి వైజాగ్ రమ్మని పిలిచింది అందరినీ. నాకు సెలవులే, కానీ మధుని మ్యాథ్స్ ట్యూషన్లో వేయాలి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇబ్బంది పడతాడు. నాన్నకి ఎలాగో హాలిడేస్ లేవు, అందుకని నేనేమనుకుంటున్నానంటే. నాకు అర్థమైంది, నేనొక్కతినే వెళ్ళాలి. రాధిక గొంతులో కోపం చిరాకు రెండూ కనిపించాయి. ఇక్కడుండి మాత్రం నువ్వు చేసేదేముంది? అర్ధరాత్రి దాకా ఫోన్లో నెట్లో గడిపేయటం, తెల్లవారి 10 గంటలకి నిద్రలేవటం, అంతేగా. మీనాక్షి గొంతు పెరిగింది. తల్లి కూతుళ్ల మధ్య రాజుకుంటున్న అగ్నిని చూసి మోహన్ రావు మధ్యలో కల్పించుకున్నాడు. పోనీ సెలవులు ఎక్కడైనా సెలవులే కదా, అమలు వెళ్ళరాదు కూతురికి చిన్నగా చెప్పాడు.
నేను వెళతానని మొత్తుకుంటే నన్నెవ్వరూ పంపించరు, దాన్ని మాత్రం బతిమాలుతారు. మోహన్ చిన్నబుచ్చుకున్నాడు మధు. ఒరేయ్, నువ్వు నోర్మి, ఇలాంటప్పుడు కల్పించుకుంటే నీకు అక్షంతలు పడతాయి. మోహన్ రావు కొడుక్కి బుద్ధి చెప్పి, ఇంతకీ మీ అత్తయ్యకి ఏం చెప్పమంటావు? కూతుర్ని అడిగాడు మళ్ళీ. అబ్బా, ఎవరెవరి ఇంటికో వెళ్ళాలంటే నాకు ఏదోలా ఉంటుంది. అయినా వాళ్ళు ఎప్పుడూ రారుగా మన ఇంటికి. మూతి గుండ్రంగా చేస్తూ అంది. రాధి, కోపంగా అరిచాడు మోహన్ రావు. ఎవరో అంటావేమిటి? ఆవిడ నీకు సొంత మేనత్త. సాధారణంగా మోహన్ రావుకి కోపం రాదు. అలాంటిది ఆయన ఆవేశంగా మాట్లాడటంతో ఆశ్చర్యపోయారందరూ. మీ చదువులు, మా ఉద్యోగాల వల్ల ఇది వరకులా రాకపోకలు కుదరటం లేదు. మీరు కూడా పెళ్ళిళ్ళన్నా పేరెంటాలన్నా రాకుండా తప్పుకుని తిరుగుతున్నారు. ఫ్రెండ్స్తోనే కాదు, అప్పుడప్పుడు అయిన వాళ్ళని కూడా ఫోన్లో పలకరిస్తూ ఉండాలి. తండ్రిని బాధ పెట్టానని రాధికకి అర్థమైంది. ఐఎమ్ సారీ డాడ్, నెమ్మదిగా తల వంచుకుని చెప్పింది. మీ అత్తయ్య మరీ మరీ చెప్పిందమ్మలు, ఉద్యోగం, పెళ్ళి లాంటి బాధ్యతలు మీద పెడితే పుట్టింటికి రావడమే కష్టం. ఇక మేనత్తింటికి ఎప్పుడు ఎడతావు? అందుకే ఈసారికి వెళ్ళిరా అనునయంగా చెప్పాడు. రాధికకి శశాంక్ కళ్ళ ముందు మెదిలాడు. వెంటనే ఏ జవాబు చెప్పలేకపోయింది. ఐ నీడ్ సమ్ టైం, నేను ఆలోచించుకుని చెప్తానా. మీరు తొందరపడి ఇంతలోనే అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పకండి అని టిఫిన్ ప్లేట్ని ముందుకు తోసి లేచింది. చూశారా దాని పొగరు? ఇంతలా బతిమాలి చెప్పినా ఎలాంటి సమాధానం ఇస్తుందో. ఈ ఇండిపెండెన్సీ అన్నిట్లోనూ ఉంటే బాగుండేది. మోహన్ రావు వారిస్తున్నా వినకుండా మాట్లాడింది మీనాక్షి. రాధిక నిర్లక్ష్యంగా తలవైపు చూసి డైనింగ్ టేబుల్ని, చైర్ని కాలితో వెనక్కి తోసి విసురుగా వెళ్ళిపోయింది. దాంతో మీనాక్షి కోపం రెట్టింపైంది. ఆ ప్లేటు సింక్లో వేయి. వెనకాల నుంచి మీనాక్షి అరుస్తున్నా వినిపించుకోకుండా వాటర్ బాటిల్, బ్యాక్ ప్యాక్ తీసుకుని గబగబా బయటికెళ్ళిపోయింది రాధిక. యు ఆర్ సింప్లీ లవ్లీ, చుడిదార్లో చాలా క్యూట్గా ఉన్నావు. రాధికని చూస్తూనే ప్రశంసాపూర్వకంగా అంది సంధ్య. అప్పుడే మైథిల్ కూడా కార్ పార్క్ చేసొస్తూ కనిపించాడు. నీకో విషయం చెప్పాలి అంటూ సంధ్య చేయి పట్టుకుని పక్కకి లాగి రాత్రి మైథిల్ ప్రవర్తన గురించి పూసగుచ్చినట్లు వివరించింది. లీవ్ దట్ బ్లడీ రాస్కెల్. ఎగ్జామ్స్ అయిపోతే వాడెవడో మనమెవరమో, కానీ ఈ కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండు. సంధ్య మాటలకి బుద్ధిగా తలూపింది రాధిక. ఇద్దరూ కలిసి క్లాస్ రూమ్కి వెళ్లారు. వెళ్ళిన కాసేపటికే సంధ్యకి జ్వరంగా అనిపించడంతో పర్మిషన్ తీసుకుని మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయింది. కెమిస్ట్రీ క్లాస్ అయిపోయిన తర్వాత రాధిక వెయిటింగ్ రూమ్కి వెళ్ళబోతూ ఉంటే మెట్ల దగ్గర నిలబడి ఎదురుచూస్తూ కనిపించాడు మైథిల్. అతని వాలకం చూస్తుంటే చాలాసేపటి నుంచే కాచుకుని ఉన్నట్టుంది. అతన్ని చూస్తుంటేనే ఒక క్షణం భయం వేసింది. టీవీలో, న్యూస్ పేపర్స్లో వస్తున్న వార్తలు, యాసిడ్ దాడులు, అఘాయిత్యాలు గుర్తొచ్చాయి. మనసులో భయం బయటికి కనిపించకుండా బింకంగా మెట్ల దగ్గరకు వెళ్ళింది. మైథిల్ వెనక్కి వాలి పిట్టగోడకి ఆనుకుని ఉన్నవాడల్లా ఆమెను సమీపిస్తూనే ముందుకి వంగాడు. రాధిక అతన్ని పట్టించుకోనట్లే వెళ్ళసాగింది. రాధి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, ప్లీజ్ ప్లీజ్ ఆమెను వెంబడించాడు. అప్పుడే మెట్లెక్కి పైకొస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన ఇద్దరి వైపు విచిత్రంగా చూశాడు. అదే దారిలో వస్తున్న ఇద్దరు ముగ్గురు వాళ్ళ వైపు మార్చి మార్చి చూడటంతో ఆమెలో సహనం నశించింది. ఏమిటి చెప్పు, ఎందుకు ఇలా వెంబడిస్తున్నావు? వెనక్కి తిరిగి కోపంగా అడిగింది. ప్లీజ్ కిందికి మాట్లాడుకుందామా? అభ్యర్థనగా అడిగాడు. కిందకి వెళ్ళాక మాట్లాడాలి అని తెలిసిన వాడికి ఇలా అరుస్తూ వెంబడించకూడదన్న జ్ఞానం లేదా అంటూ విసురుగా నడిచింది. మైథిల్ మౌనంగా ఆమెను అనుసరించాడు. ఏమిటి చెప్పు అంది బయట లాన్లోకి రాగానే ఒక పక్కగా నిలబడుతూ. ఐఎమ్ వెరీ సారీ, నిన్న నైట్ నేను కాస్త డ్రింక్ చేసున్నాను, అందుకే ఓవర్ అయ్యాను. ఐఎమ్ సో సారీ. రాధిక ఒకసారి అతని వైపు చురుగ్గా చూసి ఇట్స్ ఓకే అంటూ అక్కడి నుంచి కదలబోయింది. మైథిల్ ఇంకేదో చెప్పాలన్నట్టు చేతిని అడ్డం పెట్టాడు. రాధికకి మరింత కోపం వచ్చింది. చూడు, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, అందుకే నేను నీకు ఛాన్స్ ఇవ్వటం లేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కాబట్టి అనవసరంగా నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. అబద్ధం, నమ్మకంగా అన్నాడు. నిన్న నువ్వు ఒక అతన్ని చూసి పారిపోయావే శశాంక్, అతనే నా బాయ్ ఫ్రెండ్, అర్థమైందా? ఇక వెళ్ళు. మైథిల్ మాట్లాడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు. ఈ చుడిదార్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. పొద్దుట్నుంచి కాంప్లిమెంట్ చాలామందే ఇచ్చినా శశాంక్ నోటి వెంట వినటంతో రాధిక బుక్కలు ఎర్రపడ్డాయి. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను, మా ఇంటి పక్కనే ఒక రాధిక నన్నింతలా ఆరాధిస్తుందని. పార్కులో రాధిక పక్కనే నడుస్తూ అన్నాడు. ఇద్దరూ పచ్చగడ్డి మీద కొంత దూరం నడిచి పక్కగా ఉన్న ఓ బెంచి మీద కూర్చున్నారు. అతని భుజాలు దాదాపుగా రాధికని తాకుతున్నాయి. అతనేదో మాట్లాడుతున్నట్టు అడపాదడపా దగ్గరగా రావాలని ప్రయత్నించడం కూడా గమనించింది. వెంటనే సంధ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
గబుక్కున కొద్దిగా దూరంగా జరిగి కూర్చుంది. శశాంక్ రాధిక ముఖం చూసి ఇబ్బందిగా నవ్వాడు. శశాంక్, ఇది మనకి డేటింగ్ లాంటిది అనుకో. ముందుగా ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం. నా గురించి అన్నీ తెలుసన్నావుగా, కొంటెగా నవ్వుతూ అన్నాడు. అలా కాదు, నువ్వేం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు అలాంటివి. శశాంక్ నవ్వాడు. ఓకే, నేను లండన్లో ఎంబీఏ చేశాను. ప్రస్తుతానికి నాన్నగారి బిజినెస్ వ్యవహారాలు తెలుసుకోవటానికి రోజు ఆఫీస్కి వెడుతున్నాను. ఫ్యూచర్లో ఏం చేయాలో ఇంకా నిర్ణయానికి రాలేదు. రాధిక మౌనంగా వింది. నీ గురించి చెప్పు. రాధిక ఏదో మాట్లాడబోయేంతలో శశాంక్ సెల్ ఫోన్ రింగ్ అయింది. అతను పాకెట్లో నుంచి ఫోన్ బయటకు తీస్తూనే అప్రయత్నంగా రాధిక కళ్ళు స్క్రీన్ వైపు తిరిగాయి. మైథిల్ అన్న అక్షరాలు ఇంగ్లీష్లో స్క్రీన్ మీద కనిపించడంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒక్క నిమిషం అంటూ కాసేపు పక్కకెళ్ళి వచ్చాడు. అతను ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు రాధిక మనసులో రకరకాల అనుమానాలు మొలకెత్తాయి. అతను వస్తూనే మైథిల్ ఎవరు అని అడిగేసింది. నా ఫ్రెండు. ఎందుకలా అడుగుతున్నావు? లేదు, మా కాలేజీలో కూడా ఒక మైథిల్ ఉన్నాళ్లే, అతను ఇతను ఒక్కరేనా అని అడిగానంతే. నాకు తెలిసి మైథిల్ అన్న పేరు గల వాళ్ళు 4 ఉన్నారు. ఇతను మాత్రం మీ కాలేజీలో చదవటం లేదో నవ్వుతూ అన్నాడు. మైథిల్ ప్రస్తావన రావటంతో రాధికకి చిరాగ్గా అనిపించింది. ఆకాశంలో సూర్యుడు ఎర్ర రంగులోకి మునిగిపోయినట్టుగా కిందికి దిగిపోతున్నాడు. పక్షులు గూళ్ళు చేరే హడావిడిలో ఒకటే శబ్దాలు చేస్తున్నాయి. శశాంక్, నేను చీకటి పడేలోగా ఇంటికి వెళ్ళాలి. లేకపోతే మా అమ్మ క్వశ్చన్స్తో ఇరిటేట్ చేసి చంపేస్తుంది. వస్తాను, బై అంటూ బయలుదేరింది. ఇల్లు చేరేసరికి మోహన్ రావు, మీనాక్షి ఇద్దరూ హాల్లో సోఫాల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళెదురుగా టీపాయ్ మీద ఖాళీ కాఫీ కప్పులు 2 గిఫ్ట్ ప్యాకెట్లు పెట్టి ఉన్నాయి. తండ్రి ముఖం సంతోషంగా ఉండటం గమనించింది రాధిక. కూతుర్ని చూస్తూనే, ఏంటమ్మా ఈవేళింత ఆలస్యమైంది అడిగాడు మోహన్ రావు. ఎప్పుడూ లేనిది ఈసారి తండ్రి ప్రశ్నించడం రాధికకి విచిత్రంగా తోచింది. ఆలోచించి పెట్టుకున్న సమాధానం చెప్పేలోగానే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అనంత్ బిజినెస్ పని మీద వైజాగ్ నుంచి వచ్చాడు. కాసేపు కూర్చుని వెళ్ళాడు. కొంచెం ముందుగా వస్తే కలిసేదానివి నొచ్చుకుంటూ అన్నాడు. తండ్రి ప్రశ్న వెనుక గల కారణం అర్థమైంది రాధికకి. సారీ నాన్న, నాకు ఒక ఫోన్ చేసి ఉండాల్సింది నిజాయితీగా చెప్పింది. నువ్వు బండి మీద ఎక్కడ ట్రాఫిక్లో ఉన్నావో ఫోన్ చేస్తే ఇబ్బంది పడతావేమో అనుకున్నానమ్మా. పర్లేదులే, మీ అత్తయ్య నీకు మధుకి అక్కడి నుంచి ఏవో గిఫ్ట్లు పంపించింది. నిన్ను చూసి చాలా కాలమైంది, రమ్మని మరీ చెప్పి పంపింది అనంత్ని అంటూ టీపాయ్ మీదనున్న ప్యాకెట్ ఒకటి తీసి కూతురి చేతికి అందించాడు. రాధిక హుషారుగా హ్యాండ్ బ్యాగ్, హెల్మెట్ సోఫా మీదకి విసిరేసి ప్యాకెట్ని ఓపెన్ చేసింది. అందులో సన్నటి అంచు ఉన్న నేరేడు పండు రంగు పట్టుచీర, ఇంకా అందమైన కొండపల్లి బొమ్మల సెట్టు ఉన్నాయి. మధు కూడా వచ్చి తన కోసం పంపిన నేతిపూత రెక్కుల్ని చూసి ఆనందంగా అక్కడికక్కడే తినటం మొదలుపెట్టాడు. ఏమిటో ఆవిడ చాదస్తం కాకపోతే ఇవన్నీ ఇక్కడ దొరకవనా? ఖాళీ కాఫీ కప్పులు తీస్తూ అంది మీనాక్షి. ఇక్కడ దొరుకుతాయా దొరకవా అని కాదు, అభిమానం కొద్దీ ఇస్తారు కానుకలు ఎవరైనా. దానికి చిన్నప్పటి నుంచి కొండపల్లి బొమ్మలంటే ఇష్టమని, మధుకి పూతరేకలంటే ప్రాణమని గుర్తుపెట్టుకుని మరీ పంపింది మా అక్కయ్య అన్నాడు గర్వంగా. రాధిక చిన్న అట్టపెట్టెలో చక్కగా సర్ది ఉన్న పిలనగ్రోవి వాయిస్తున్న కృష్ణుడు, గోపికల బొమ్మలని చూస్తుంది. వేళ్ళు, కళ్ళు లాంటివి స్పష్టంగా చెక్కినట్టు లేకపోయినా తేలికగా, చిన్నగా, ముద్దుగా, ప్రత్యేకంగా ఉంటాయి ఆ బొమ్మలు. విభిన్నత్వమే ఆ బొమ్మల అందం. రాధికకి కొండపల్లి బొమ్మలంటే ప్రాణం. వాటిని సంతోషంగా చూసుకుంటోంది. కాఫీ కప్పులు సింక్లో పడేసి టీపాయ్ మీదున్న వస్తువుని సర్దుతూ, యాండి అనంత్ని చూసారా? ఎంత లక్షణంగా ఉన్నాడో. ఈ కాలంలో అంత బుద్ధిగా, వినయంగా ఉండే మగపిల్లల్ని ఎక్కడైనా చూసామా? ఇంటి పెత్తనం, బిజినెస్ అంతా చేతిలో ఉండి కూడా అలా ఉన్నాడంటే ఆశ్చర్యమేనండి నిజాయితీగా పొగిడింది మీనాక్షి. మరేమనుకున్నావే, మా అక్కయ్య పెంపకం మరి నవ్వుతూ గర్వంగా కనుబొమ్మలెగరేశాడు. ఊరికే మా అక్కయ్య అని భుజాలు ఎగరేసుకోవటం కాదు, మన పిల్లల్ని తీర్చిదిద్దండి ముందు. రాధికకి తల్లి సంభాషణను ఎటువైపు తీసుకెళ్తుందో అర్థమైంది. వెంటనే మేనత్త పంపిన వస్తువుల్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ అనంతకుడు నా ప్రాణానికి, నన్ను తిట్టించడానికే పనిగట్టుకుని వచ్చినట్టున్నాడు విసుక్కుంటూ బొమ్మలున్న షెల్ఫ్ దగ్గరకు వెళ్ళింది. దాని నిండా ఎన్నో రకాల కొండపల్లి బొమ్మలున్నాయి. ఏనుగంబారీలు, తాడి చెట్టెక్కుతున్న మనిషి, సంక్రాంతి బొమ్మల సెట్టు, రామమందిరం, దశావతారాలు, కృష్ణుడు, గోపికలు మాత్రమే లేదు. ఇప్పటి వరకు మేనత్త చాయిస్ని మెచ్చుకుంటూ పాత వాటిని సరికొత్త బొమ్మలకి చోటును కలిగించింది రాధిక. వీధి చివర మలుపు దగ్గర బ్లాక్ కలర్ బెంజ్ కార్ ఆగి ఉండటం చూసి హుషారుగా స్కూటీని దాని పక్కనే ఆపింది రాధిక. లోపల శశాంక్ వెయిట్ చేస్తూ కనిపించాడు.
హాయ్, నా స్కూటీ ఇంట్లో పెట్టిరానా? ఇద్దరం సరదాగా నీ కారులో వెళ్ళొచ్చు. శశాంక్ ముఖంలో భయం లాంటిది కనిపించింది. నోనో, కంగారుగా అరిచాడు. ఇప్పుడు కార్లకి షేడ్స్ ఉన్న గ్లాసులు వాడకూడదు. ఇద్దరం ఫ్రంట్ సీట్లో కూర్చుని వెడితే ఇంకేమైనా ఉందా అన్నాడు అటు ఇటు చూస్తూ. నువ్వెప్పుడు ఫ్రెండ్స్ని కారులో తీసుకెళ్ళలేదా? ఆశ్చర్యంగా అడిగింది. అలా అని కాదు, ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఇంట్లో అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకుండా నాకు వేరే ఏ అమ్మాయిలతోనూ ఫ్రెండ్షిప్ లేదు. పొరపాటున ఎవరన్నా చూస్తే ఏమవుతుంది? కావాలని మొండిగా ప్రశ్నించింది. ప్లీజ్ రాధి, రోడ్ మీద డిస్కషన్స్ వద్దు. ఇంతలో వెనకాల వస్తున్న కార్ హారన్ మోగటంతో, సరే నేను రోడ్ నెంబర్ 5లో పార్క్ దగ్గర ఉంటాను, వచ్చేసేయ్ చెప్పి స్కూటీని కార్ కంటే ముందుగా పోనిచ్చింది. శశాంక్ వచ్చేసరికి బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తోంది రాధిక. ఆమె ముఖం చూస్తుంటే ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టుంది. ఏమిటంత డీప్గా ఆలోచిస్తున్నావు? పక్కనే వచ్చి కూర్చుంటూ అడిగాడు. నిన్ను చాలా రోజుల నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటో అడుగు. నేను బీఎస్సీ చదివితే నీకు ఓకేనా? శశాంక్ ఉలిక్కి పడ్డట్టు చూశాడు. ఏమిటి విచిత్రమైన ప్రశ్న? నువ్వు లండన్లో ఎంబీఏ చేశావు, నేను వట్టి బీఎస్సీనే చదువుతున్నాను. నీకెటువంటి ప్రాబ్లం లేదు కదా అడిగింది రాధిక. ఒక సెకండ్ పాటు శశాంక్ ముఖంలో కలవరపాటుని చూసింది. నువ్వేం చదివినా నాకే ప్రాబ్లం లేదు, అయినా నాకెందుకు ఉండాలి సమస్య తడబడుతూ చెప్పాడు. థ్యాంక్ యూ శశాంక్. రాధిక అప్రయత్నంగానే అతనికి దగ్గరగా జరిగి 2 చేతులు పట్టుకుంది. మనసులో నుంచి పెద్ద భారం దిగిపోయినట్లుంది ఆమెకు. ఆ తర్వాత తను మాట్లాడుతూనే ఉన్నా ఆమె మనసులోకి ఏమీ దూరటం లేదు. అనుకున్న గమ్యం అంత తొందరగా చేరుకున్నానా? నమ్మలేకపోతోంది. నాకొక అర్జెంటు పనుంది రాధి, మర్చిపోయాను, వెళ్ళాలి, ఓకేనా అంటూ లేచాడతను. ఎంత ఆలస్యమైందో అప్పటిదాకా గమనించనే లేదు రాధిక కూడా. తల్లిని గుర్తు తెచ్చుకుని కలవరపడుతూ ఇంటికి బయలుదేరింది. స్కూటీతో పాటు మనసు రయ్యన గాల్లోకి తేలిపోతోంది. విచిత్రమైన ఆలోచనలు, ఊహలు మనసులోకి వస్తున్నాయి. ఇంటికి చేరేసరికి బాగానే చీకటి పడిపోయింది. బయట గేటుకి లోపల నుంచి గడియ వేసి ఉండటంతో స్కూటీ దిగి ఇనుప ఊసల మధ్య నుంచి చేతిని పోనిచ్చి గడియ తీసింది. కాంపౌండ్ లోపలంతా చీకటిగా ఉంది. ఇంట్లో లైట్ వెలుగుతూ ఉండటం వల్ల మీనాక్షి ఫోన్లో మాట్లాడటం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటిదాకా రంగురంగుల కలల్లో విహరిస్తున్నట్టున్న మనసు కాస్త తల్లిని చూడగానే అదోలా అయిపోయింది. ఎప్పుడూ పోటీ, పరుగు, చుట్టూ ఉన్నవాళ్లతో పోల్చి చిన్నబుచ్చుతూ ఉంటుంది. ఈ ఇంటి గేటు అందమైన హాయైన ప్రపంచానికి ఎప్పుడు అదుపాజ్ఞలతో ఉంచాలనుకునే నియంతృత్వ ధోరణికి మధ్య విభజన రేఖలా ఉంది. అది దాటి ఒక్క అడుగు వేస్తే అంతా మారిపోతుంది. స్కూటీని తెచ్చి పోర్టికోలో పార్క్ చేసే లోపలికెళ్ళింది రాధిక. మీనాక్షి అప్పటిదాకా ఫోన్లో మాట్లాడుతున్నదల్లా ఒకసారి వాల్ క్లాక్ వైపు చూసి నేను మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది. రాధి, ఏమిటింత లేటు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నానమ్మా, రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా, చదువుకోవడానికి వెళ్ళాను ఆలోచించకుండానే అబద్ధం చెప్పింది. ఇంత ఆలస్యం ఎందుకైందోనని కంగారుపడి 4 సార్లు నీ సెల్కి ఫోన్ చేశాను గంభీరంగా అంది మీనాక్షి. సెల్ సైలెంట్ మోడ్లో ఉందమ్మా, చూసుకోలేదు. మీనాక్షి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. రాధికకి తెలిసి ఇదే మొదటిసారి అబద్ధం చెప్పడం. ఎప్పుడూ మొండిగా తగాదా పెట్టుకోవడమే కానీ అబద్ధాలు చెప్పి సునాయాసంగా తప్పించుకోవటం తెలీదు. సరే, ఫ్రెష్ అయి చదువుకో, నేను కాఫీ తెస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది మీనాక్షి. తల్లి ఎప్పట్లా అరిస్తే అబద్ధం చెప్పినందుకు ఇంత గిల్టీ ఫీలింగ్ ఉండేది కాదేమో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చేసరికి వేడి కాఫీ స్టడీ టేబుల్ మీద పెట్టింది. చదువుకోవడానికి పుస్తకం తెరిచింది కానీ మనసు నిలుపలేకపోయింది. వెంటనే సంధ్యకి ఫోన్ చేసింది. శశాంక్కి తనకి మధ్య ఇప్పటి వరకు జరిగిన సంభాషణంతా పూసగుచ్చినట్లు చెప్పి, నేనంటే అతనికి ఇష్టమేనంటావా? నేనే నా మనసులో మాట చెప్పేసేదా అంటూ సంధ్యని అడిగింది. ఏడ్చినట్టుంది. గట్టిగా 1 వారం రోజులు కాలేదు మీరిద్దరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టి. కొద్ది రోజులు ఓపిక పట్టు. ముందు ఎగ్జామ్స్ పూర్తి కానీ అప్పుడు తీరిగ్గా ఆలోచించవచ్చు. రేపటి నుంచే పరీక్షలు, జాగ్రత్తగా చదువుకో. ఈసారన్నా మంచి స్కోర్ తెచ్చుకుంటే ఆంటీ చేతిలో నీకు అక్షింతలు తప్పుతాయి. రాధికకి వాస్తవం చెళ్ళున చరిచినట్లు తోచింది. నిజమే, ఉంటానైతే బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి పుస్తకంలో తలదూర్చింది. అది సిటీలో ధనవంతులకి మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన బార్. అక్కడ శశాంక్తో పాటు అతని మిత్ర బృందం చేరి తాగుతున్నారు. ఏంటోరా, ఆ పిల్ల మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్టుంది. నేను డిగ్రీ చదివితే ఓకేనా అని అడిగింది. ఇదేదో పెళ్లి చూపులు అన్నట్టుగా ఉంది. ఆ అమ్మాయి వాలకం చూస్తే
గ్లాసులో అడుగున ఉన్న వోడ్కాని గుండ్రంగా తిప్పుతూ అన్నాడు శశాంక్. బాబు, ఇది భారతదేశం. ఇక్కడ అమ్మాయిలు డేటింగ్ అని చెప్పినా, జస్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పినా, లివింగ్ టుగెదర్ అని చెప్పినా, వీడితో లైఫ్ సెట్ అయిపోతే బాగుంటుందని అనుకున్నారంటే పెళ్ళనే వెంటబడతారు. అతని ఎదురుగా కూర్చున్న బృందంలో ఒకడన్నాడు. నిజమే రోయ్, మోహన్ గాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని పెళ్ళైనా వదలటం లేదు. అందుకే వాడు భయపడిపోయి లండన్ చెక్కేశాడు. ఆ అమ్మాయేమో నా చుట్టూ తిరుగుతోంది. నిజంగానా? శశాంక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు. ఒరేయ్, ఆ మీనింగ్లో కాదురా బాబు. వాడి నెంబరు అడ్రస్సు ఇవ్వమని ఒకటే గోల ఏడుపు. అప్పటికే చెప్పి చూశాను ఆ చాప్టర్ అయిపోయిందని. వినట్లా. కానీ పాపం ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోందిరా. ఒరేయ్, నువ్వు జాలి పడితే వాడి కొంప మునుగుద్ది. ముద్దగా మాట్లాడుతూ నవ్వాడు ఇంకొకడు. నోనో, మా డాడీ మోహన్ వాళ్ళ డాడీ ఫ్రెండ్సు. ఈ విషయంలో నేనేం పొరపాటు చేయను. ఇంతలో వెయిటర్ వచ్చి ఇంకో బాటిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఈ పెంటంతా నాకు అవసరమా? ఆ అమ్మాయి మీడియాకి ఎక్కి గోల చేసిందంటే మా నాన్న పాతేస్తాడు. రేపటి నుంచి రాధికని అవాయిడ్ చేసేస్తాను, శశాంక్ భయంగా అన్నాడు. చుట్టూ కూర్చున్న ఫ్రెండ్స్ అంతా గొల్లుని నవ్వారు. ఒరేయ్, మిడిల్ క్లాస్ అమ్మాయిలు మీడియా అంటే భయపడతారని కూడా తెలియదురా వీడికి. అయితే గీతే మొగుడి మీద గృహహింస చట్టాలు పెట్టి గొడవ చేస్తారేమో కానీ పెళ్లి కాని అమ్మాయిలు చస్తే నోరు పెదపరు. వాళ్లలో ఒకడు గొప్ప విషయం కనిపెట్టినట్టు చెప్పాడు. మధ్యలో ఇంకొకడు కల్పించుకున్నాడు. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళలేదుగా అమ్మాయి కోసం, తనే నీ మీదికి ఎగబడుతోంది. ఇందులో తప్పేమీ లేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఫాస్ట్గానే ఉన్నారులేరా, తేలిగ్గా కొట్టిపారేస్తూ అన్నాడు. శశాంక్ కన్ఫ్యూజన్లో పడ్డాడు. హాయ్, ఇప్పుడే మొదలుపెట్టారా? ఇంకా పూర్తి డోస్ పడ్డట్టు లేదు, మామూలుగానే ఉన్నారు. అప్పుడే లోపలికి వస్తున్న మైథిలి అన్నాడు. అక్కడున్న బృందంలో ఒకరిద్దరు అతన్ని పలకరించారు. వీడు మైథిల్ అని శశాంక్ ఫ్రెండ్ కజిన్. ఏజ్లో మనకంటే చిన్నోడే, కానీ పర్లేదు కలుపుకోవచ్చు. వీడే మన శశాంక్కి కొత్తగా గర్ల్ ఫ్రెండ్ని అతికించింది. మైథిల్ గురించి తెలిసిన వ్యక్తి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. చచా, అతికించడం ఏమిట్రా? చిరాగ్గా అన్నాడు శశాంక్. లేకపోతే ఇన్నేళ్ళైనా నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా? చెప్పుకోవాలంటేనే సిగ్గుచేటు. ఏమన్నా అంటే ఫ్యామిలీ పేరు, ఇమేజ్ చెడిపోతాయేమోనని భయం. వీడు ఆ పిల్లను వంటే పడిచేస్తుందని, నువ్వే తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరుగుతుందని చెప్పాకేగా ఒక అడుగైనా ముందుకేశావు. పకపక నవ్వాడు. శశాంక్ అసహనంగా కుర్చీలో నుంచి కదిలాడు. ఏంటి, వెళ్ళిపోతావా? అడిగాడు మైథిల్. వాడెక్కడికి వెళ్తాడు? తాగింది దిగాక కానీ కదలడు. డ్రంక్ అండ్ డైవ్లో పట్టుకుంటే మీడియాలో వాళ్ళ నాన్న పేరు వస్తుందని భయం. అందరూ మళ్ళీ అతన్ని చూసి నవ్వారు. రాధి, ఖాళీగా కూర్చుని గంటలు గంటలు ఫోన్లో మాట్లాడటం తప్ప వేరే పని లేదా? ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఏదైనా కంప్యూటర్ కోర్సు లాంటివి చేయొచ్చుగా. హాలిడేస్లో జీవితానికి ఉపయోగిస్తుంది. వరండా మెట్ల మీద కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్న రాధికని చూసి చిరాకు పడుతూ అంది. శశాంక్, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇంతలోనే, రాధి, ఈ పెసరపప్పుని డాబా మీద ఆరబోసిరా. చేతిలోని పాత కాటన్ చీర బేసిన్ పట్టుకొచ్చిస్తూ అంది. నేను చేయను, నువ్వు అరిచి మొత్తుకున్నా సరే. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం? 24 గంటలు ఫోన్ మాట్లాడటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయినా అంతలావు మాటలేముంటాయి? మంచి చెప్తే మాత్రం కోపం చరుణ వస్తుంది. పిచ్చి వేషాలు వేయకుండా చెప్పిన పంచేయి అంటూ చేతిలో సామాను రాధిక ముందు పడేసి వెళ్ళిపోయింది. ఈవిడ స్కూల్కి సెలవులు, నా సెలవులు ఒక్కసారి వచ్చాయి అని విసుక్కుంటూ సామాన్ తీసుకుని మేడ మీదకి వెళ్ళింది. పైనుంచి కిందికి చూస్తే రోడ్డు మీద వెళుతున్న వాహనాలు 1-2 కనిపించాయి. రెసిడెన్షియల్ ఏరియా కావటంతో ఎప్పుడూ రద్దీగా ఉండదు ఆ రోడ్లలో. చుట్టుపక్కలంతా ధనవంతుల ఇళ్లే. ఎత్తుగా పెద్దవిగా ఉండే బంగళాలైనా రాధిక వాళ్ళది మూల మీద కావటంతో వేటి నీడ వాళ్ళ ఇంటిపై పడ్డట్టు అనిపించదు. మేడ మీదకి వచ్చినప్పుడల్లా రాధిక విషయం గుర్తు చేసుకుంటుంది. ఎండాకాలం ఎండ అప్పటికే చుర్రుమంటుంది. నేల మీద చీర పరిచి దానిమీద పప్ప ఆరబోసింది. చుట్టూ 4 ఇటకరాళ్ళు పెట్టి మేడ మీదే ఉన్న స్టోర్ రూంలో నుంచి దళసరి అద్దాన్ని తెచ్చి శుభ్రంగా తుడిచి వాటి మీద ఉంచింది. దుమ్ము ధూళి పడకుండా పక్క సందులను కూడా కిందనున్న బట్టతో కప్పింది. పని పూర్తయ్యాక లేచి వెనక్కి వంగి వళ్ళు విరుచుకుంటూ ఉంటే ఎదురుగా మేడ మీద నుంచి ఎవరో నవ్వుతూ చెయ్యూపినట్టు కనిపించింది. ఎండకు కళ్ళు చిట్లించి చూసింది రాధిక. శశాంక్ వాళ్ల మాయడ మీద పూలకుండీలకు నీళ్లు పెట్టడానికి వచ్చిన పని మనిషి. దుమ్ము పడకుండా రాధిక చేసిన ఏర్పాట్లను మెచ్చుకుంటూ సైగ చేసింది. వాళ్ళింట్లో పని మనుషులని చులకనగా చూస్తారన్న విషయం రాధికకి తెలుసు. వాళ్ళ మేనేజర్ మంగపతి మోహన్ రావుతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు.
అలా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అటు ఆమె పని చేస్తుంది, ఇటు నేను పని చేస్తున్నాను. ఇద్దరి మధ్య ఆ క్షణంలో తేడా ఏమీ అనిపించలేదు రాధికకి. శశాంక్ తల్లిదండ్రులు నన్ను మాత్రం ఎలా గుర్తించి గౌరవించగలరు అన్న ఊహ ఆమెని క్షణకాలం పాటు కుదిపేసింది. సంధ్య ఎప్పుడు చెప్పినా ఎక్కని విషయం వాళ్ళింటి పని మనిషి చిరునవ్వుతో అసంకల్పితంగా బోధపడింది. శశాంక్ అలాంటి వాడు కాదు అనుకుంటూ మనసుని చెదిరిపోనివ్వకుండా ఒకసారి గట్టిగా గాలి పీల్చుకుంది. ఖాళీ బేసిన్ని తీసుకుని కిందికి రాబోతూ ఉండగా అప్రయత్నంగా ఆమె కళ్ళు వాళ్ళ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్ విండో మీద పడ్డాయి. కిటికీలో నుంచి కనిపించిన శశాంక్ని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఇంకొకసారి అనుమానం నివృత్తి చేసుకోవటానికి ముందుకెళ్ళి పిట్టగోడ నానుకుని వంగి మరీ చూసింది. సందేహం లేదు, అతనే. మరి లండన్ వెళ్ళినట్టు అబద్ధం చెప్పి అక్కడి నుంచి మాట్లాడుతున్నట్టుగా ఫోన్ ఎందుకు చేస్తున్నట్టో? రాధిక మనసులో సందేహం రకరకాల రూపాలు తీసుకుంది. శశాంక్ తనంతట తాను బయటపడే వరకు ఏ విషయం మాట్లాడకూడదని నిర్ణయించుకుంది రాధిక. అరగంట నుంచి ఎదురు చూడటం వల్ల అసహనంతో పాదాలకున్న హై హీల్స్ని మాటిమాటికి నేలకి తాటిస్తూ కూర్చుంది. 16-17 ఏళ్ల అమ్మాయి రాధిక ఆర్డర్ చేసిన కాఫీని టేబుల్పై పెట్టి వెళ్ళింది. చూస్తూ ఉండగానే అతను ఎప్పుడూ వాడే బ్లాక్ కలర్ బెంజ్ కార్ వచ్చి కాఫీ షాప్ ముందు ఆగటం గ్లాస్ వాల్లో నుంచి రాధికకి కనిపిస్తూనే ఉంది. హడావిడిగా అందులో నుంచి దిగి కాఫీ షాప్లో రాధిక కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. బాగా జరిగిందా లండన్ ట్రిప్? కనుబొమ్మలు ఎగరేస్తూ ప్రశ్నించింది రాధిక. ఓ యా, తడబడుతూ చెప్పాడు. రాధిక మాట్లాడలేదు. చాలాసేపు అయిందా నువ్వొచ్చి అంటూ ఒకసారి తల తిప్పి కార్ పార్క్ చేసిన వైపు తల తిప్పి చూసుకున్నాడు. తన బెంజ్ కార్ని ఎవరైనా గమనిస్తున్నారేమోనన్న భయం అతనిది. ఈ కొద్ది రోజుల పరిచయంతో ఆ మాత్రం గ్రహించగలిగింది రాధిక. మొదటిసారి అతన్ని చూసినప్పుడు కలిగిన ఎగ్జైట్మెంట్, సంతోషం ఇప్పుడు లేదు. తండ్రి సంపాదించిన పేరుకి మచ్చ ఎక్కడొస్తుందోనన్న భయం, అమితమైన జాగ్రత్త అతనిది. లండన్ వెళ్ళానని అబద్ధం చెప్పడానికి కారణం కూడా అలాంటిదే ఏదో ఉండుంటుందని ఆమెకు అనుమానం. నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను రాధి అంటూ ప్యాంటు పాకెట్లో నుంచి ఒక చిన్న బాక్స్ బయటికి తీశాడు. దానిలో ఒక బంగారు బ్రేస్లెట్ చక్కని డిజైన్తో చూడముచ్చటగా ఉంది. బావుందా అడిగాడు దాన్ని ఆమె వైపు జరుపుతూ. రాధిక ఆలోచిస్తున్నట్టుగా మునిపంటితో పెదవి కొరికి, ఈ గిఫ్ట్ నేను తీసుకోలేను శశాంక్ స్థిరంగా చెప్పింది. ఏం? ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. శశాంక్ ఏమిటన్నట్టు రాధిక కళ్ళలోకి చూశాడు. నువ్వెందుకు నాతో కలిసి కనిపించటానికి భయపడతావు? రాధి ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. మా ఫ్యామిలీకి మంచి హోదా, డబ్బు, పేరు ఉన్నాయి. ఐ వాల్యూ ఇట్. అవి ఊరికే వచ్చినవి కావు. ఐ జస్ట్ కాంట్ బ్లో దట్ ఆఫ్. ప్రతి ఒక్కరూ వాటి కోసమే జీవితం అంతా కష్టపడతారు. నాకు లక్కీగా కష్టపడకుండానే వచ్చాయి. వాటికి నేను వాల్యూ ఇవ్వటంలో తప్పులేదు. ఓహో, నాతో తిరగడం మీ హోదాకి మచ్చ తెచ్చేదైతే ఎందుకు తిరుగుతున్నట్టో కనుబొమ్మలు ఎగరేస్తూ పదునుగా అంది. అది కాదు రాధి. ఏది కాదు? రేపు వేరే ఎవరితో అయినా తిరిగితే మీ ఫ్యామిలీ హోదా పెరుగుతుందంటే నువ్వు ఆ పని చేయవని నమ్మకం ఏమిటి? డోంట్ బి ఫూలిష్. ఇప్పుడు మన మధ్య అంత దూరం ఆలోచించడానికి ఏం జరిగిందని చిరాగ్గా అన్నాడు. అయినో మన రిలేషన్కి ఫ్యూచర్ లేదని నాకు తెలుసు. ఇంకొక విషయం అడుగుతాను, చెప్పు. ఈ క్షణంలో నాకు ఏదైనా అయితే నువ్వు నాతో పాటు హాస్పిటల్కో పోలీస్ స్టేషన్కో రమ్మంటే వస్తావా? లేక నీ పేరు ప్రతిష్టల మీద బురద పడుతుందని భయపడి ఆగిపోతావా? సూటిగా అడిగింది. ఓకే, అయితే చెప్తా విను. మన రిలేషన్ ఇప్పటిదాకా నో వాల్యూ ఫర్ మీ. అలాగని ఏది ఇప్పుడే డిసైడ్ చేయలేను. ఫ్యూచర్లో ఇది ఎలా మారుతుందో నేను చెప్పలేను. ఒకవేళ నిన్ను కాపాడాలనుకోవచ్చు కూడా. ఉన్నదన్నట్టు చెప్పేశాడు. రాధిక తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి అనుకున్నట్టు ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుంది. నేను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర నుంచి సూటిగా సమాధానం రానప్పుడు నేను ఇంకా టైం వేస్ట్ చేయటం అనవసరం. ఇట్స్ ఓవర్ కోపంగా అంది. రాధి ప్లీజ్, ఇది కాఫీ షాప్. నేను ఇంతే శశాంక్, మనసులో ఏది దాచుకోలేను. ఏదైనా ఉంటే సీముటపాక ఇలా పేలటమే నాకు అలవాటు. నేను నీతో పరిచయం కోసం తిరిగానని నీకు నేనంటే చులకన నాకు అర్థమైంది. కానీ నువ్వు క్లారిటీ లేకుండా నాతో తిరిగి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఐ కెన్ టేక్ నో సారీ ఫర్ ట్రబులింగ్ యూ కోపంగా అనేసి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని విసురుగా వచ్చేసింది. శశాంక్ కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. బహుశా తను కోరుకుంటున్నది ఇదేనేమో. సంధి చెప్పిందే నిజమైంది. ఖరీదైన గిఫ్ట్స్ ఏ ఉద్దేశంతో ఇవ్వజూపాడో. ఇలా రకరకాల ఆలోచనలు బుర్రని తొలిచేస్తూ ఉండగానే అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసింది. సంజు, నువ్వు చెప్పిందే కరెక్టు. ఈ రోజుల్లో క్యాస్ట్ అడ్డం కాదు, కానీ
అంతస్తు మాత్రం ఖచ్చితంగా అడ్డుగోడే. నేను చాలా ఫూలిష్గా ఆలోచించాను. శశాంక్ దూరం నుంచి చూస్తేనే హీరో, నిజానికి అతను చాలా భయస్థుడు. నాకు అతనికి సరిపడదని అర్థమైంది. ఫోన్లో జరిగిందంతా సంధ్యతో చెప్పింది. రాధి, ఆర్ యూ ఓకే? లాలనగా అడిగింది. ఇప్పుడిప్పుడే దానిలోంచి బయటపడటానికి ట్రై చేస్తున్నా. పోనీ నేనొచ్చేదా మీ ఇంటికి? పర్లేదు, నీకు షాపింగ్ పని ఉందన్నావుగా, చూసుకో. ఐమ్ ఆల్ రైట్. పైగా నేను ఎక్కువసేపు దిగులు పడుతూ కూర్చోలేను, నాకు చేత కాదు, నీకు తెలుసుగా. సరే మరి, జాగ్రత్త చెప్పింది. బై. ఫోన్ కట్ చేస్తూ ఉండగానే దృష్టి ఎదురుగా కిటికీలో నుంచి కనిపిస్తున్న శశాంక్ వాళ్ళ ఇంటి మీద పడింది. అవడానికి ఇంటి పక్కనే అయినా అంతరంగాలు మాత్రం ఆకాశమంత దూరం అనుకుని నిట్టూర్చింది. గదిలో ఒంటరిగా కూర్చోబుద్ధి కాలేదు. మోహన్ రావు ఆఫీస్కి, మధు స్కూల్కి వెళ్ళిపోయారు. వంటగదిలో తల్లికి సాయం చేద్దామా అనుకుంటూ హాల్లోకి రాబోయింది. హాల్లో తల్లివి కాక ఇంకెవరివో మాటలు వినిపిస్తున్నాయి. రాధిక గబుర్కున వెళ్ళడానికి సందేహించింది. వచ్చిన గెస్ట్ల ముందు తన గురించి ఏదైనా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏదో ఒకటి తిరిగి అంటానేమో అని భయం. లోపల ఉన్న అసంతృప్తిని అవకాశం వచ్చినప్పుడల్లా వెళ్ళగక్కడం తల్లి నైజం. అది తెలిసే రాధిక లోపలుండిపోయింది. పిల్లల విషయంలో నువ్వెంతో అదృష్టవంతురాలివే లలిత. కూతురి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన స్నేహితురాలితో అంటోంది తల్లి. ఇప్పుడు నీ పిల్లలకి మాత్రం ఏం తక్కువైందని? మీ అమ్మాయి చక్కగా సంగీతం నేర్చుకుంది. పెద్దలంటే వద్దిక, గౌరవం. 23 ఏళ్లకే క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం, వెంటనే అమెరికా సంబంధం. తల్లిదండ్రులకు టెన్షన్ లేకుండా లైఫ్లో సెటిల్ అయిపోయింది. నువ్వెన్నన్నా చెప్పు, అలాంటి పిల్లలు అందరికీ ఉండరు. రాధిక ఇంజనీరింగ్ చదవలేదని నీ అసంతృప్తే, కానీ అది చాలా తెలివైన పిల్ల. మధు ఇంకా చిన్నవాడే, వాడు నీ మాట వినే రకమే. అంతేలే, నీరసంగా నిట్టూర్చింది మీనాక్షి. తల్లి మాటలన్నీ తన గదిలో నుంచి వింటూనే ఉంది రాధిక. ఊహించిందే అయినా మనసెందుకో కలుక్కుమంది. అప్రయత్నంగానే కళ్ళ నుంచి నీళ్లు జారాయి. రాత్రి భోజనం చేసేటప్పుడు, నానా, నేను హాలిడేస్కి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, తండ్రితో చెప్పింది రాధిక. కూతురి మాట వింటూనే ఆయన ముఖం సంతోషంతో విప్పారింది. తండ్రి మొహం చూసి రాధికకి గిల్టీగా అనిపించింది. సారీ నాన్న, నేను అత్తయ్యని చూడాలనో మీ మాట కోసమో వైజాగ్ వెళ్ళాలనుకోవటం లేదు. అమ్మ పోరు పడలేక వెళ్తున్నాను. మిమ్మల్ని భ్రమలో ఉంచడం ఇష్టం లేక నిజం చెప్తున్నాను. మీనాక్షి మొహం కోపంతో ఎర్రబడింది. ఆమెదో అనబోయేటంతలో మోహన్ రావు ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు. కనీసం వెళ్ళిన చోటైనా బుద్ధిగా ఉండి పరువు తీయకుండా ఉంటే చాలు అని సనిగి ఊరుకుంది మీనాక్షి. నీ ఇష్టమమ్మా, నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకో, చెప్పాడు మోహన్ రావు. ఆ తర్వాత భోజనాల దగ్గర ఎవరూ మాట్లాడలేదు. ఒకరికొకరు తెలియని వాళ్ళిలా ఒంటరిగా తింటున్నట్టు భోజనం అయిందనిపించారు. 2వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.